దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంతవరకు దేవుడు మనతో కూడా ఉన్నందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. మరలా ఈ దినము కూడా తన చిత్త ప్రకారంగా తనకిష్టమైన కార్యమంతయు మన అంతరంగములో జరిగించినట్లుగా మనమందరము ప్రార్థనా పూర్వకముగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి వరకు మనము నేర్చుకున్న వాక్య సత్యాలు సమరయ స్త్రీ గురించి దేవుడు మనందరితో మాట్లాడారు. ఈ దినము మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ముందుగా చదువుకుందా. నేను చదువుతాను. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయన. ఈ లాజరు ప్రభువున కత్తెర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఇతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానం పంపింది. అలాగే 5వ వచనం చదువుతా. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి మనం సండే స్కూల్లో నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగాలే ఈ స్టోరీ లాగా మనకు ఎంతో మంది నేర్పించారు. ఇందులోని ఆధ్యాత్మిక సత్యాలు ఈ రోజున దేవుడు మనకు ఇష్టపడుతూ ఉండగా శ్రద్ధగా విందాం. దేవుడు భూలోకములో నరావతారిగా సంచరించుచున్న కాలములో ఆయన బేతనియా అనే గ్రామానికి తరచుగా వెళ్ళేవాడు. ఆ గ్రామం పేరే మరియా మార్తా లాజరు గ్రామమైన బేతనియా అని రాశాడు దేవుడు. అంటే వారి కొరకే తరచుగా ఆ గ్రామానికి దేవుడు వెళ్తాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే అక్కడికి వెళ్ళడం ఎందుకు అనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రత్యేకత కనబడుతుంది. సరే, ఆ గ్రామంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, వాళ్ళ సహోదరుడు, ఈ ముగ్గురు కూడా ఉంటూ ఏమని కబురు పెట్టారు ఒక రోజున, అయ్యా నీవు ప్రేమించువాడైన లాజరు రోగి అయి ఉన్నాడు అని కబురు పంపారు. సరే, 5వ వచనం చదివాము. ఒక లాజరునే ప్రేమిస్తున్నాడా దేవుడు అంటే యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించాడు. అంటే దేవుడు ముగ్గురిని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి. అంటే టోటల్గా లోకాన్ని ప్రేమించే దేవుడు, అందరికీ ప్రభు అయిన దేవుడు ఆ కుటుంబంలో ఉన్న ఆ ముగ్గురిని కూడా సమానంగానే ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే రోగి అయి ఉన్నాడని కబురు పెట్టారు. అక్కడ ఒక మాట అన్నారు, నీవు ప్రేమించు లాజరు రోగి అయ్యాడు అన్నాడు. నీవు ప్రేమించేవాడు రోగి అయ్యాడయ్యా అని చెప్తే తెల్లవారే పరిగెత్తుకొస్తాడన్నది వాళ్ళ ఆశ, ఉద్దేశం. వాస్తవము కూడా వాళ్ళ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అక్కడ రాశారు కదా 5వ వచనంలో, లాజరును మార్తను మరియను ప్రేమిస్తున్నాడు. అంటే ఒక లాజరునే ప్రేమించడం లేదు, కుటుంబంలో ఉన్న అందరినీ ప్రేమిస్తున్నారు. నేను కూడా చెప్తున్నాను, మన కుటుంబం అంతటిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అని స్పష్టంగా ఆయన మనస్సులోని మాటలు అక్కడ రాసి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, రోగి అయి ఉన్నాడని యేసు విని ఆయన తానున్న చోటనే ఇంకా 2 దినములు లేచాడు. సరే, ఇక్కడ 17వ వచనం చదువుదాం.
యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకున్నాడు. కబురు పెట్టగానే ఎందుకు రాలేదు? శతాధిపతి అడిగాడు, నా దాసుడు బాగోలేదయ్యా, కొంచెం మీరు మాట సెలవిచ్చి బాగవుతాడు అని అంటే, నేను వస్తా పదా అన్నాడు. అంటూనే ఉన్నాడు. అలాగే ఇంకొక యాయీరని ఆయన ప్రధాని, ఆయన కూడా అధికారి యొక్క కుమార్తె చావ సిద్ధమై ఉండగా, అయ్యా నా బిడ్డ ఇలా ఉంది అని ఇంకొక ప్రధాని, ఇంకొక ఆయన కొడుకు కుమారుడు చావడానికి సిద్ధంగా ఉండగా మాట సెలవిచ్చి ఆయన బాగు చేశాడు కదండి. కాబట్టి ఇక్కడ ఒక్క దగ్గరనే ఆలస్యం చేసినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. అప్పటికి 4 రోజులైన దాన్ని తెలిసి అప్పుడు వచ్చాడు దేవుడు ఆ గ్రామానికి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనం గ్రహిద్దాం. మార్త యేసు 20వ వచనం చదువుతుంది. యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసు ప్రభు వచ్చారు, గ్రామం బార్డర్లోకి వచ్చేసారు అన్న వార్త తెలిసి పరిగెత్తికి వెళ్ళింది ఇంట్లో నుంచి. మరియ ఇంట్లోనే ఉంది. మార్త మాత్రం ఏ పొలిమేరలోనైతే ప్రభు నిలబడ్డాడో గేటు దగ్గర అనుకోండి, పోనీ మనం ఇంట్లో ఉంటే గేటు దగ్గర, అట్లా వాళ్ళ ఊరికి బార్డర్గా అక్కడ గ్రామానికి వచ్చే ఆ యొక్క బార్డర్లో ఆయన అక్కడ ఉన్నది. ఈమె అక్కడికి పరిగెత్తుకెళ్ళి ఏమన్నది అని అంటే, మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఎప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంచెదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆమె చెప్పు. ఏమండి, వీళ్ళెవరు? ఈ మరియా మార్త లాజరు ఎవరు? మన అందరికీ తెలుసు ఒక విషయము. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు మనము చదివితే అక్కడ ఉంటుంది. ఆయన తరచుగా ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు, ఆ గ్రామానికి వచ్చినప్పుడు మార్త యేసుని ఇంట చేర్చుకున్నది. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. ఆ వాక్యం వింటున్నాక ఈమె ఇంట్లో మరి ఆ వంటగదిలో ప్రభువుకు ఏదో ఒకటి తయారు చేసి పెట్టాలని అనుకుందేమో. ఒకసారి బయటకు వచ్చి చూస్తే ఆ లక్క బుద్ధిగా వాక్యం వింటా కూర్చుంది. ప్రభువారేం చెప్తూ ఉన్నారు, బోధకుడా నీకు చింత లేదా, నేను ఒక్కదాన్ని ఇక్కడ కష్టపడుతుంటే మా సహోదరుని పంపకుండా మీరేంటండి అలా చేస్తున్నారని గొడవబడింది. అప్పుడు ప్రభు అన్నాడు కదా, మార్తా మార్తా, నువ్వు అనేకమైన విషయాలు పెట్టుకొని అనవసరంగా నువ్వు చింతపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అదే మరియ ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నాడు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ మరి అయితే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అదే అవసరమైంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ప్రభు వారు చక్కగా చెప్పారు. ఏమండి, ఆ కుటుంబమే ఈమె, అక్కడ మాట్లాడినారు ఈమె. అంటే మనకి ఏమవుతుంది, నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావు అని కొంచెం కోప్పడినట్లుగా అక్కడ అర్థమవుతుంది. అంటే ఈ మార్త ధోరణి ఏంటి అంటే, విధానం ఏంటంటే, ఎప్పుడైనా తొందరపడి గబగబా మాట్లాడేస్తుంది. ఇక ఈమె సంభాషణలో ఎంత తేడా ఉందో మనం గ్రహించాలి. ఏమని,
ఆయన ఏమని అడిగింది? ఏమంది? అయ్యా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండును అంది. ఆపేసిందా? అయినను అప్పుడైనను నీవు ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. ఏమండి, ముందేం చెప్పిందండి? అయ్యా నీవు ఇక్కడే ఉంటే నన్ను తమ్ముడు చావకుండును అన్నాడు. అయినను నీవు ఇప్పుడైనాను దేవుణ్ణి ఏది అడిగితే అది ఆయన నీకు ఇస్తాడని నేను ఎరుగుదును. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా పునరుద్ధానమందు లేచునని నాకు తెలుసు అన్నాడు. మళ్ళా ప్రభు ఏమన్నాడు? పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాటనైనా నమ్ముచున్నావా అంటే ఆమె మరి నమ్ముచున్నాను ప్రభువా అనాలి కదా. ఏమంది? ప్రభువా నీవు ఈ లోకమునకు రావలసిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని నమ్ముచున్నాను. ఇక్కడ మార్త యొక్క సంభాషణ మాట్లాడేది ఏ మాత్రం ఒక మాటకు ఒక మాట పొంతన లేదు. పొంతనంటే సారూప్యం లేదు. ఆమె విశ్వసించేది ఒకటి, బయటికి మాట్లాడేది ఒకటి. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని. అయ్యా సరే ఇప్పుడైనా వచ్చావు గనక, ఇప్పటికైనా నువ్వేమడిగితే అది దేవుడు ఇస్తాడని నాకు తెలుసు కనుక దయచేసి సమాజ్ దగ్గరికి వెళ్దాం రండి అని పిలవాలి. అక్కడ దాకా అని దేవుడు ఏమన్నాడు? అవునమ్మా నీ సహోదరుడు బతుకుతాడు, మరలా బతుకుతాడు అని అంటే పునరుద్ధానమందు బతుకుతాడని నాకు తెలుసు అంది. పునరుద్ధానం జీవం నేనే అమ్మా, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచాడు ఎప్పుడు చచ్చిపోడు, చచ్చిపోయి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచాడు ఎన్నటికీ చనిపోడు. కానీ ఒకవేళ చనిపోయిన వాడు విశ్వాసం ఉండి చనిపోతే వాడు బతుకుతాడమ్మా అని చెప్పాను. ఇదైనా నమ్ముతున్నావా అంటే నువ్వు దేవుని క్రీస్తు లోకమునికి రావాల్సిన క్రీస్తు అని నమ్ముతున్నాను అంది. ఏమండి, అసలు ఏ మాటకి ఏ మాట అయినా పొంతన ఉందా? ఏమి నమ్ముతుంది, ఏం ప్రకటిస్తుంది? నేను చాలాసార్లు మీతో ఒక మాట చెప్పాను, మరి మీ దగ్గర చెప్పాను, ఎక్కడ చెప్పాను. ముసలమ్మ ప్రార్థన చేసింది ఆ కొండ పోవాలని. ఆ కొండ నుంచి నువ్వు లేచి సముద్రంలో పడవేయమంటే పడవేయబడుతుందని యేసు ప్రభు అది చెప్పారు. ఇంకా మనం చేద్దామని పాస్టర్ గారు చెప్తే ఒక ముసలమ్మ 3 రోజులు ఉపవాసం ఉండి తలుపులు వేసుకొని, నా ఇంటి ముందు పెద్ద కొండ ఉంది స్వామి, దాని చుట్టూ తిరిగి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోలేకపోతున్నా, ఇప్పుడు ఇది ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని 3 రోజులు ప్రార్థన చేసిందంట. 3వ రోజు ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే రోజు గడవగానే తలుపెట్టి చూసి అక్కడే ఉంది, మళ్ళీ తలిపేసుకుంటుంది, తెల్లారి మళ్ళీ చేస్తుంది, అలా తెల్లారి మళ్ళీ 3 రోజుల తర్వాత ఆ కొండ ఆడనే ఉంది. తలుపు తీసి చూస్తే అప్పుడు అన్నదట, నేను ముందే అనుకున్నాను ఇది పోదని అందంట. ఇదేంటండి, ముందే పోదని అనుకుని నువ్వు ఎందుకు పోమని ప్రార్థన చేసావు? దేవుడు అలా చెప్పాడా? నీ మనస్సులో నిశ్చయించుకొని ఆ కొండతో మాట్లాడు. మీరు అడిగిన వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మమన్నారు. మీరు ప్రార్థన చేస్తే మీరు ఏది అడిగితే దేవుడు ఇస్తాడని ముందే నమ్మి మీరు ముగించండి, ప్రార్థించండి అలాగా అన్నాడు. అంత స్పష్టంగా దేవుడు చెప్తే ఏమేం చేస్తుందండి? అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నాకు సహోదరుడు చావకుండును, ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమది ఇస్తాడు అని అన్నప్పుడు ఏమనాలి? అయితే పదం సమాజ్ దగ్గరికి తీసుకెళ్తాడు నన్ను అంటాడుగా ప్రభు, ఆయన మరలా నీ సహోదరుడు బతుకుతాడమ్మా అంటే, అవునా ప్రభువా అదే నేను అనుకుంటున్నాను, ఇప్పటికైనా నువ్వు బతికిస్తావు, 4 రోజులు అయితే ఏమైంది, నువ్వు శక్తిమంతుడు, పద ప్రభువా మనం వెళ్దామా అని తీసుకెళ్ళాలి సమాజ్ దగ్గరికి. ఏమంటది? పునరుద్ధానం అందు బతుకుడని నాకు తెలుసు అంది. పునరుద్ధాన జీవం నేనే అమ్మా, నేనే. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ చనిపోడు, కానీ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చచ్చినా బతుకుతాడు అని చెప్పాడు. 2 చెప్పాడు కదా దేవుడు. నేనే పునరుద్ధానం అన్నప్పుడు నా యందు విశ్వాసం ఉంచు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ అసలు చనిపోడు. సారీ, అతనికి మరణమే లేదు, ఉండదు అని చెప్పాడు దేవుడు. చెప్పినప్పుడు మరి ఈమె ఎంత అవునా ప్రభువా అయితే
తొందరగా నువ్వు అక్కడికి వెళ్తాం ప్రభువా, రా ప్రభువా అన్నాను. అనాలి, సమాధి దగ్గర తీసుకెళ్ళాలి. కానీ ఇదైనా నమ్ముతున్నావా అంటే నువ్వు లోకానికి రావాల్సిన క్రీస్తు అని నమ్ముతున్నానంటే అసలు ఏం మనసులో ఏం విశ్వసిస్తుంది, ఏంటి బయటికి చెప్తుంది అంతులేదు. సరే, ఇంకా ఏం చేసిందండి, ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పింది వాళ్ళ అక్కకు. చెప్పాడండి బోధకుడు, ఏది మీ అక్కేది, ఏంటి రాలేదేంటి, నీతో పాటు రాలేదేంటి, ఉందా అని అడిగాడు దేవుడు. ఏం అడగలే, వెళ్ళి సహోదరికి చెప్పింది. అంటే ఈమెకు లేని మాటలు చెప్పడం కూడా ఈమెకు వచ్చు. సరే, ఇంకా ఆమె మరియమ్మ ఏం చేసింది, ఆమె విని త్వరగా లేచి యేసు యొద్దకు వచ్చింది. యేసు ఎక్కడున్నాడంట, ఇంకను గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలిసిన చోటనే ఉండెను. ఆ అవతల గ్రామం బార్డర్లో పెట్టేసిందండి, లోపలికి రానియట్లేదు అసలు. అక్కడే కలుసుకుంది పరిగెత్తుకెళ్ళి. ఎవరో యేసులో వస్తున్నారని దూరం నుండి చెప్పారు, పరిగెత్తుకెళ్ళి ఆయన కలుసుకుంది. రండి ప్రభువా రండి అని. అప్పుడు చేర్చుకున్నావుగా ఇంట్లో, అప్పుడు చేర్చుకున్నావుగా, స్టూలో వేసి కుదబెట్టావుగా, ఏదో ఆయనకు చేసి పెట్టాలని తాపత్రయపడ్డావుగా. మరి ఇప్పుడు ఏమైంది అంటే, నేను కబురు పెట్టేప్పుడు ఎందుకు రాలేదు, 4 రోజుల తర్వాత వస్తారా మీరు అని వాళ్ళంత కోపం, కసి, బాధ, దుఃఖం అంతా కడుపులో ఉందన్నమాట. అక్కడే పెట్టేసింది అక్కడ. సరే, ఈమె చెప్పింది, బోధకుడు నిన్ను పిలుచున్నాడని చెప్పిందంట. వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడంటే ఆమె కూడా పరిగెత్తికెళ్ళింది. సరే, యేసు ఎక్కడ ఉన్నాడో ఆ గ్రామం ఆ సరిహద్దుల్లోనే అక్కడికి తీసుకుని వెళ్ళి ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయారు. మార్త ఆయనను కలిసిన చోటనే ఉండేది. అంటే వీళ్ళు రమ్మని ఆహ్వానించలే. నేను ఎప్పుడు చెప్తా, దేవుడు చాలా మర్యాదస్తు. ఆయన చెప్తే తప్ప తలుపు తట్టుతున్నాను, ఎవడైనాడు నా స్వరం విని తలుపు తీసినట్లే నేను అతని యొద్దకు వస్తాను, అతనితో కలిసి భోజనం చేస్తాను, ఇద్దరం కలిసి భోజనం చేస్తామని చెప్పాడు దేవుడు. సరే, ఇక ఇప్పుడు వీళ్ళందరూ చుట్టాలందరూ ఏంటి మరియా ఎటు పరిగెత్తి వెళ్ళింది లేదని వీళ్ళు కూడా లేచి పరిగెత్తుకొచ్చారు. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి, ఏమండి ఇక్కడ ఏమంటుందో తెలుసండి, ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునను. ఏమండి వీళ్ళిద్దరు కలుసుకున్నది ఇప్పుడే. మార్తమ్మ యేసు ప్రభు దగ్గర ఈ మాటలు పలికినప్పుడు మరియమ్మ లేదు, ఇంట్లోనే ఉంది. మార్త ఏం మాట్లాడిందో ఈమె కూడా అదే మాట్లాడుతుంది. ఏమని, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని. అయినా అప్పటికైనా అయినా సరే ప్రభు నువ్వు వచ్చావు కదా, అదే మాకు సంతోషం, నీకు అసాధ్యమైంది ఏముంది, పోదాం పద ప్రభు సమాధి దగ్గరికి అని ఈమె కూడా అనట్లేదండి. 35వ వచనంలో ఆయన యేసు కలవరపడు, ఆమె ఏడ్చుట చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు ఎక్కడుంచారని అడిగాడు. యేసు కన్నీళ్లు విడిచాడు. నేనైతే తలనేసి వృద్ధురాలనయ్యాను ఇప్పటి వరకు కూడా. యేసు కన్నీళ్లు విడిచాడు అని అంటే వాళ్ళని ప్రేమించాడు కాబట్టి వాళ్ళు ఏడుతుంటే చూసి ఈయన కూడా ఏడ్చాడు అని చెప్పిన వాళ్ళని నేను ఎక్కువ చూశాను. అని దేవుని మహాకృప చేత దేవుడు నాకు అర్థం చేసింది ఆ సత్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఏంట చేర్చుకొని ఆయనకి ఏదో వండి పెట్టాలని, స్నాక్స్ చేసి పెట్టాలని తాపత్రయపడి తొందరపడి మాట్లాడే మార్త ఏం మాట్లాడిందో, యేసు పాదాల దగ్గర కూర్చొని అసలు కండ్రెప్పేయకుండా అట్టాగి చూసుకుంటూ దేవుడు చెప్పిన వాక్యం విని ఈమె ఉత్తమమైన ఏర్పరచుకుంది, ఇది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెప్పినటువంటి ఆ సాక్ష్యం దేవుని చేతనే పొందిన మరియ కూడా సేమ్ మార్త ఏం మాట్లాడిందో అదే మాట్లాడు. అందుకే ఏడ్చాడు. వినకుండా మాట్లాడిన మార్తమ్మ ఎంతో, ఈ మరియమ్మని నేను ఇంకొక రకం ఎక్కువ అనుకున్నానే, నా పాదాల దగ్గర కూర్చుని వాక్యం నేర్చుకుంది, నేను ఉత్తమమైనది ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు, అవసరమైంది ఒక్కటే అని నేను చెప్పానే.
ఎంత మంచి సాక్ష్యం చెప్పితే, ఎంతగా నేను ఈమెను గురించి ప్రకటిస్తే, అసలు ఇవ మాట్లాడేది ఏంటి? సేమ్ విని వినకుండా వంటగదిలో పని చేసుకుంటూ తొందరపడి మాట్లాడిన మార్త ఏం మాట్లాడిందో మరియమ్మ కూడా అదే మాట్లాడి అందుకు ఏడ్చాడండి. నేను అంటాను, మనము దేవుణ్ణి ఏడిపించే వాళ్ళంగా ఉండకూడదు. ఏడవడం ఏంటంటే, విని వినకుండా ఉన్న మరియమ్మ మార్తమ్మ ఏం మాట్లాడిందో కన్నార్పకుండా శ్రద్ధగా నా మాటలు విన్న మరియమ్మ కూడా అదే మాట్లాడితే, నాకు అసాధ్యమైంది ఏమీ లేదని వీళ్ళిద్దరికి గ్రహింపు లేదా? ఏమంటున్నారు వీళ్ళు? నువ్వు ఉంటే చావకుండా అన్నాడు. ఇప్పటికైనా నువ్వు వచ్చావు కదా తండ్రి, ఇంకా పదాన్ని సమాధి దగ్గరికి ఈమె కూడా అనట్లే. ఆమెమో అన్నది కానీ పునరుద్ధానం మందులేస్తాడు అట్లా అని ఇట్లా అని ఇంకా రకరకాలుగా ఆమె మాట్లాడి, వీరిద్దరి యొక్క విశ్వాస స్థాయిలు, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని వీళ్ళు ప్రకటిస్తున్న విధానం చూసి అయ్యో అని దేవుడికి చాలా దుఃఖం కలిగిందండి. మూలుగుతూ సమాధి దగ్గరికి వచ్చారు. ఇంకా చూడండి, లేదో అనుకుంటున్నాడు, ఎంత బాగా ప్రేమిస్తున్నాడు చూడండి అందుకే ఏడ్చాడు అనుకున్నాను. గుడ్డి అయిన కళ్ళు తెరిచిన నిన్ను బతికించలేడని ఒకరు అనుకున్నారు. సరే, యేసు మరలా తనలో మూలుగుతూ సమాధి వద్దకు వచ్చాడు. అయితే ఆయన ఏమన్నాడు? ఈ రాయి తీసివేయడి అన్నాడు సమాధి దగ్గరికి వచ్చి. అనగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతను చనిపోయి 4 దినములైంది గనక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పి. అమ్మో, ఇలాంటి మార్తమ్మ నేను ఎక్కడ చూడలేదండి. ఉన్నారేమో సమాజంలో, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంది? 4 రోజులైంది అయ్యగారు, ఏసయ్య వాసన కొడతాడమ్మో, వద్దు రాయి తీయొద్దు. ఏమండి, 4 రోజులైందని దేవుని తెలదా? అసలు ఎందుకు ఆలోచన చేసిండు? 4 రోజులైంది వాసన వస్తుందని చెప్తుంది. చాలా మంది ప్రార్థన ఇదే, దేవా నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను అలా చేశాను, ఇలా చేశాను, నువ్వు అదన్నావు ఇదన్నా. ఓ అమ్మ, ఇలా ప్రార్థన అంతా అలాగే ఉంటుంది. నీ దాసు నిన్ను వెరుగుదు అని ఒక్క ముక్క చెప్పాడు దావీదు. అందుకే ఆయన హృదయానుసారుడు అయ్యాడు. నేను కూడా అంతేనండి. నేను కూడా నువ్వు నన్ను ఎరుగుదుగా స్వామి, నీకు మరుగయ్యింది కానీ నీకు అసాధ్యమైంది కానీ ఏదీ లేదు. ఇంకా నేను నిన్ను అడిగేది ఒకటి, నువ్వు కార్యం చెయ్యను అంతే. నేను చెప్పగల వివరించి అయ్యా యాక్సిడెంట్ అయిందయ్యా, కాలు ఇరిగింది, ఆ డాక్టర్ సరిగ్గా కట్టేయలేదయ్యా, ఆ యొక్క కుట్లు సరిగ్గా పడలేదయ్యా, వచ్చింది, ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన జరగరా? ఏమైందో తెలుసు, అసలు ఏం జరగకముందు ఏం జరుగుద్దో తెలుసు. ఆయనను ఎంతగా అంచనా వేస్తున్నాం మనం? ఒక మామూలు వ్యక్తితో అంచనా కడుతున్నావా? సమానం కడుతున్నావా? అసలు ఆయన శక్తి ఏంటో నీకు ఇంకా పూర్తిగా తెలియలేదా? ఆయన ఎంత శక్తిమంతుడో నువ్వు ఇంకా పూర్తిగా అవగాహన చేసుకోలేదా? అర్థం చేసుకోలేదా? దేవాతి దేవుడే నీ దగ్గరికి వస్తే, ఆలస్యం అయితే అయిందిలేయ్యా, ఇప్పటికైనా వచ్చా కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా, పదయ్యా సమాధి దగ్గరికి వెళ్దాం, తమ్ముడిని నువ్వు లేపుతావు, ఆ సంగతి మాకు తెలుసు అనాలి కదా. ఇప్పుడైనాను నువ్వేమడిగినా తండ్రి ఇస్తాడని చెప్పావు కదా. చెప్పినప్పుడు సమాధి దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. ఆమె తీసుకెళ్ళాలి. ప్రభువే జోక్యం చేసుకుని, అమ్మా ఇప్పటికైనా మీ తమ్ముడు లేస్తాడు అని అన్నప్పుడు, పునరుద్ధాన మందు లేస్తాడని నాకు తెలుసయ్యా అంది. పునరుద్ధాన జీవం నేనేనమ్మా అంటే మళ్ళీ ఏమంటది? ఆయన ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు అసలు చావడు. ఇదైనా నమ్ముతున్నావా తల్లి అంటే, నువ్వు ఏ భూమి మీదకి రాబోతున్నా యేసయ్య అవన్నీ నమ్ముతున్నా అంది. అసలు ఈమె నమ్మేదానికి, పైకి ప్రకటించేదానికి ఏ మాత్రం పొంతన లేని మాటలు మాట్లాడి. నేను ఈ టైటిల్కి ఏమని చెప్తానంటే, మారు మనసు పొందుము అని పెడతాను నేను టైటిల్. ఏ విషయంలో? విగ్రహాలు వదిలిపెట్టే మారు మనసు కాదు, నువ్వు పాత జీవితం పోయే మారు మనసు కాదు, అసలు దేవుని శక్తిని ఎరగని మనస్సు నీకుంది చూడు, ఆ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి. ఆయన ఎంత శక్తిమంతుడో నువ్వు పలికినట్టే పలుకుతావు, మళ్ళీ పలకనట్టే ఉంటావు. నమ్ముతున్నావా నమ్మట్లేదా అసలు ఏమీ అర్థం కాకుండా ఉంటావు. నేనంటాను,
అసలు నీకు అవిశ్వాసం ఉందా, విశ్వాసం ఉందా, నీకు ఏది అర్థం కానట్టుగా మాట్లాడుతున్నావు. ఒక దృఢంగా నువ్వు ఒకటి నమ్మి బయటికి ప్రకటించట్లే. దేవుడు ఏమన్నాడు? నమ్మితే నమ్మిన దాన్ని బయటికి చెప్పమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మడం మన చేతనైతే నమ్మింది నువ్వు ధైర్యంగా ప్రకటించు. నా సాక్ష్యములు ఎన్నో మీకు చెప్పాను, పిల్లలైన మీతో నేను చెప్తున్నా. నేను నమ్మానంతే, నమ్మితే అది దేవుడు చేస్తాడని నేను ఎప్పటికీ నమ్ముతా. నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తం సాధ్యమే అన్నాడు. అది నీ వల్ల కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నావు? మరి మాట్లాడతావు, దేవుడు ఏదైనా చేస్తా ఉంటాడు, తండ్రిని వేడుకుంటే ఆయన ఇప్పటికైనా ఏమైనా చేస్తాడంటావు, మళ్ళీ ఎమ్మటే పునరుద్ధానం ఉంది చేస్తాడంటావు. ఇలా చేసింది. సరే, ఈమె సరిగ్గా వినకుండా ఉన్న ఈ మార్తమ్మ, తొందరపడి మాట్లాడి ఈ మార్తమ్మ, మరియం మేము పాదాల దగ్గర కూర్చొని వాక్యం విని దేవుడితో మంచి సర్టిఫికెట్ కూడా పొందుకుంది కదండి. మరి ఈమె సేమ్ మాట్లాడుతుంది ఏంటి? ఏం వింటారు? వాక్యం కళ్ళార్పకుండా చూస్తారు, ఏం వింటారో తెలియదు చాలా మంది. విన్నది కూడా దులిపేసుకుంటారు, లోపలికి వెళ్ళనివ్వరు. నేనంట పాత్ర బోర్లు ఇస్తే ట్యాప్ ఎంత స్పీడ్గా తిప్పితే ఏం ప్రయోజనం? బోర్లించే పాత్ర లాంటి వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు. యేసయ్య సన్నిధిలో ఉన్నారు, యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అందుకే నేను ఎప్పుడు ఒక కొటేషన్ చెప్తా, ఎంత నేర్చుకున్నామో ముఖ్యం కాదు, ఎంత మార్చుకున్నామో అదే ముఖ్యమని. ఎప్పటికప్పుడు వాక్యాన్ని అప్లై చేసుకోకపోతే ఎందుకు? వాక్యానుసారంగా జీవించడానికి ఆ పద్ధతి సిద్ధపడకపోతే ఎందుకు? ఏం ప్రయోజనం? ఈ మార్తమ్మ అటొక మాట ఇటొక మాట ఇన్ని అసలు వదిలేసింది. అసలు ఏం మాట్లాడుతుందో ఒక పొంతరలేని మాటలు ఆమె మాట్లాడుతుంది. కానీ పాదాల దగ్గర కూర్చున్న ఈమె కూడా అంతే మాట్లాడితే దుఃఖం దేవుడికి చాలా వచ్చిందండి. అక్కడికి ఆ అక్కడికి వెళ్ళాడు, సమాధి దగ్గరికి వెళ్ళి అదొక గుహ మూరుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఈ రాయి తీసేయండి, అడ్డం పెట్టిన రాయి అంటే వద్దు వద్దు వద్దు. వెంటనే అడ్డు తగిలి ఏమంటుంది? ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికీ వాసన కొట్టును అన్న. 4 దినాలు అవసరం లేదు తల్లి, తెల్లారికే కొడద్ది చెప్తుంది వాళ్ళ కదా. కాబట్టి అసలు దేవుడికి తెలియదా? దేవుడు ఏమన్నా మామూలు మనిషి? ఆయన సాక్షాత్ దేవు కుమారుడు. ఆయన నీ కార్యాలు నువ్వు చూసి విని ఉన్నదానివి, ఇప్పటికైనా వేడుకుంటే దేవుడు ఏమైనా చేస్తాడు అన్నదానివి కబురు పెట్టినందుకు బతికిస్తాడనే కదా. అంటే ఈమె ఉద్దేశం, రోగి అయినప్పుడు ఎలాగో బతికించేవాడు, బాగు చేసేవాడు, సత్యాగా ఏం చేస్తాడులే అంటుంది. మరి అనుకున్నప్పుడు అదే ఆ మాట ఎందుకు మాట్లాడింది? ఇప్పటికైనా నువ్వు తండ్రిని వేడుకుంటే ఏదైనా చేస్తాడు అని కదా. అందుకని ఇక్కడ కూడా అప్పుడు కోపంగా దేవుడు ఏమన్నాడు, బాధగా ఏమన్నాడు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అన్నాడు. అని రాయి తీసి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పారు. చిన్న ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గంటలు తండ్రితో ప్రార్థించి అలవాటు ఉన్నది కనుక ఇక్కడ మోకరించి ప్రార్థించాల్సిన అవసరం లేదండి. ఓ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసే అలవాటు కనుక మనకుంటే గంటలు ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఒక్క మాట ప్రార్థన చేస్తే, ఒక్క మూలుగు, ఒక్క నిట్టూర్పును దేవుడు దాటిపోకుండా మన ప్రార్థన వింటాడు. దాలమ్మ నిండు గర్భిణి, పిల్లలు ట్విన్స్ ఉన్నారు కడుపులో. అనుకోకుండా 8 నెలలు 15 రోజులైంది, ఇంకా చాలా టైం ఉంది. ఆగస్టు 2వ తారీఖున డేట్ ఇస్తే అమ్మాయికి 16 ఉదయం, జూలై 16 ఉదయమే భయంకరంగా ఫిట్స్ వచ్చేసినాయి. ఎగిరెగిరి పడిపోతుంది, వాంతి అయిపోయింది. మమ్మీ నాకు కళ్ళు కనపట్లేదు అంటుంది. అయ్యో ఏమైపోతుంది, ఇంతవరకు అట్లాంటి దృశ్యం ఎప్పుడు చూడలేదు. చిన్న వయసులో పెళ్లి చేశారు, వెంటనే దేవుడు కనికరించాడు, దర్శించి గర్భం ఇచ్చాడు. ఇప్పుడు పాప ఇలా అయింది, ఏమైతుందో నాకు అర్థం కాక ఒక్కటే ఎగిరెగిరి పడుతుంటే ఏదో పరిస్థితి మమ్మీ అన్నది వాంతి చేసేసింది.
నాకు కళ్ళు కనపట్లేదు అంది. ఇప్పుడేమో ఇలా జరుగుతుంది. ఏమవుతుంది? ఏం గ్రహించట్లేదు. కానీ ఏదో ప్రమాదం అయితే జరిగిందని గ్రహించి ఎగిరెగిరి పడుతున్నా బిడ్డ మీద చేయబెట్టి ఒక్క కేక వేసా, ఏసయ్యా నా నైవేద్యాలన్నీ జ్ఞాపకం చేసుకో అన్నా. ఇరుగు పొరుగు పరిగెత్తుకొచ్చారు, చూశారు. వెంటనే బ్యాగ్ చదువుకొని హాస్పిటల్కి వెళ్ళాను. స్తుతిస్తూనే వెళ్ళాను. దేవుని మహిమ కొరకు అద్భుతంగా 11 గంటలకు, ఉదయం 6 గంటలకు ఇలా జరిగింది. అన్ని చదువుకొని వెళ్ళేసరికి అక్కడ హాస్పిటల్ చేసి 8 అయింది. 11 గంటలకల్లా వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఇంజక్షన్ చేశారు. ఆ తర్వాత 12 గంటలకు చక్కని బిడ్డ దేవుడిచ్చారు. మరో 2 నిమిషాలకి ఇంకో బిడ్డని చేతిలో పెట్టారు. దేవునికి మహిమ కలిగిన. అప్పుడు మోకరించి గంటలు ప్రార్థన చేసే పరిస్థితి ఉంటే ఇంతే సంగతి. మన నైవేద్యాలనైనా సన్నిధికి చేరాలి, మన ప్రార్థనలకైనా జవాబిస్తారు దేవునికి. అందుకే దేవుడు ఆయన దివారాత్రులు ప్రార్థించేవాడు కనుక, ప్రార్థించడం రాత్రి గడిపేవాడు గనక ఆకాశం వైపు కన్నులెత్తి ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేను అడుగుతున్నాను. నేను కూడా నా ప్రతి ప్రార్థనలో ఈ మాట నేను జ్ఞాపకం చేసుకుని ఉంటాను. దేవునికి మీ ఎదుట చెప్తున్నాను. హల్లెలూయా. ఈ మాట కూడా నేను ఎందుకు పలికానంటే చుట్టూ నిలుచున్న వారి గురించి నేను ఈ మాట చెప్తున్నానని చెప్పి లాజరు బయటికి రమ్మనగానే చనిపోయిన వాడు కాళ్ళు చేతులు కట్టబడినటువంటి వాడై వెలుపలికి వచ్చాడు. దేవునికి మహిమ కలిగింది. హల్లెలూయా. ఈ అద్భుతం చేయడం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. అనేకులు ఆయన యందు, యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిసయ్యులకు భయపడి కొంతమంది ఏమో చెప్పలేదేమో కానీ పరిసయ్యులు యుద్ధకు వెళ్ళి చేసిన కార్యాలు చెప్పారు. అయితే దేవుడు ఇంత అద్భుతం చేశాడు. వీళ్ళిద్దరు నమ్మకపోయినా ఆయన చేయాలనుకుని చేశాడు. నా పిల్ల ముందు 3 years వరకు పాపకు కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు కూడా నేను పాపకు చెప్పాను, 3 ఏళ్ళు అయిపోయింది మమ్మీ, అందరూ అడుగుతా ఉండరు మమ్మీ ప్రార్థన చేయమంటే. అట్లా బాధపడద్దు బిడ్డ. ఆలస్యం అద్భుతం కొరకే, అది అలక్ష్యం కాదు. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నా సాక్ష్య బుక్కులు ఇవన్నీ రాశానండి అని చెప్పేసరికి సరే మమ్మీ అన్నది. నిజంగా 3 years దేవుడు 2 ఇచ్చినేమో, ఒక్కసారి 2 ఇచ్చాడు. ఏమైంది? నష్టం ఎక్కడ? దేవునికి మహిమ కలిగిన కాక. ఆ పిల్లలు 2 ఆరోగ్యవంతులుగా ఎదిగారండి. ఇదిగో రేపు May 12న ఇరువురికి వివాహాలు జరిగించబోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మన విశ్వాసం ఎలా ఉంది, మనం విశ్వసించేది ఏంటి, ప్రకటించేది ఏంటి, మనం మాట్లాడేది ఏంటి, బయటికి చెప్పేది ఏంటి, ఏం నమ్ముతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, బొత్తిగా స్వంతన లేకుండా ఉంటే యేసయ్యను దుఃఖ పెట్టేవారం అవుతాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, వినకుండా ఉన్నామా? మార్తమ్మ ఏం మాట్లాడిందో అలాగే పాదాల దగ్గర కూర్చున్నా మరియమ్మ అలాగే మాట్లాడితే దేవుడు కన్నీరు కార్చాడు. నేనంటాను, నామకార్థ క్రైస్తువులు ఏ స్థాయిలో ఉన్నారో, ఇవారాత్రులు వాక్యము ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్నా నీవు నేను కూడా అదే స్థాయిలో ఉంటే తప్పకుండా దేవుడు మన విషయమై దుఃఖపడతాడు. కనుక మనము ఆయన దుఃఖ పెట్టేవారంగా ఉండకుండా నువ్వేం నమ్ముతున్నావో ప్రకటించు, విశ్వసించిన దాని మీద గట్టిగా ఆ చేపట్టు. తప్పకుండా నీ వలన అనేకులు దేవుని సన్నిధిలో వస్తారు. నేను ఎందుకు ఆలస్యమైందో కానీ నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన తరచు మా ఇంటికి వచ్చేవాడు, తప్పకుండా వస్తాడు, నా తమ్ముడిని బ్రతికిస్తాడు అనే ఆ మాట ఆమె అక్కడ ఉన్న వాళ్ళతో కానీ ప్రభు వచ్చాక కానీ నిజంగా ప్రకటించి ఉంటే ఎంతో బాగుండేది. ఆ మాట ఆమె చెప్పలేకపోయింది. అందుకనే ఇప్పుడు తడబాటు కలిగింది. ఆమె ఏం చెప్తుందో ఏం వింటుందో అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది. దుఃఖ పెట్టారు మొత్తానికి 2 అక్క చెల్లెలు కలిసి. సరే, దేవుడు ప్రేమామయుడు దయామయుడు గనక ఆయన చేయదలుచుకున్న కార్యం మన ఆటంకాల వల్ల, మన అవివేకం వల్ల, మన అజ్ఞానం వలన ఆయన ఆగడు. ఆయన చేయదలుచుకున్న కార్యం చేసి తన నామాన్ని హెచ్చించుకున్నాడు.
అక్కడ 3 దినముల 4 దినములు ఎందుకు వచ్చాడు అది కూడా మనకు తెలుసు. ఏంటంటే యూదుల యొక్క నమ్మకం ఏంటి అనంటే 3 దినములు ఒక నిన్న ఆత్మ ఆ చుట్టే తిరుగుతూ ఉంటది. అది వాళ్ళ నమ్మకం. అలాగే 3వ దినములు వస్తే ఈ చుట్టు తిరుగు చిందులో పడింది అనుకుంటారు. కానీ దేవుడు అందుకని వాళ్ళ విశ్వాసం కంటే అధికుడు మన దేవుడు, మన హృదయాలోచనల కంటే అధికుడైన వాడు గనక ఆయన ఏం చేశాడు, 4వ దినం వచ్చాడు. వాళ్ళ నమ్మకాలన్నీ వదిలేసి వాళ్ళవన్నీ అయిపోయి నిర్వీరమైనాక దేవుడు వచ్చి తన కార్యం ఆయన చేశాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. కుళ్ళిపోయి ఎండిన ఎముకలను జీవింపచేయగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు. శూన్యంలో సమర్థ సృష్టించేసే దేవుడు మన దేవుడు. మట్టి బొమ్మగా మార్చి మహిమగా చేసిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన నిర్మాణకుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ మరియా భిన్నంగా ఉంది, ఆమెది మార్తా భిన్నంగా ఉన్నది. అసలు ఈ లాజరు అంటారా ఎప్పుడు హాజరుగానే కాదు. ఎన్నిసార్లు వాళ్ళ ఇంటిని ఆయన దర్శించాడు, కానీ ఎక్కడ లాజరు వాళ్ళ ఇంట్లో కనబడినట్టు వాక్యంలో మనకి ఎక్కడ కనబడట్లేదు. ఈ చనిపోయేటప్పుడు మాత్రమే కనపడ్డాడు. కాబట్టి ఈ రోగి అయిన ఈ పరిస్థితే మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు వాళ్ళ సహోదరుడు ఎక్కడున్నాడో తెలుసు. అయితే ఎప్పుడు హాజరు కానీ ఈ లాజరు, ఈ ముగ్గురు పరిస్థితి ఎలా ఉందో మనము చూద్దాం. 12వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో లేపిన లాజరు ఉన్న బేతని యొక్క పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒక్కడు. అప్పుడు మరియా 1.5 ఎత్తు అచ్చ జటామాంసత్తరు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండి ఉండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మరి సందేశానికి నేను పెట్టిన పేరు ఏంటంటే మారు మనసు. ఇప్పుడు ఇక్కడ మారు మనసు వచ్చినట్టుగా స్పష్టంగా మనకు కనబడుతుంది. 6 రోజుల ముందు యేసు ప్రభు వారిని మళ్ళీ కబురు పెడితే వచ్చాడు. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. ప్రభు వచ్చేసరికి నిన్నటి వరకు దుఃఖంతో ఉన్న ఇల్లు, రోగం ఉండి దుఃఖం ఉండి వేదన అనుభవిస్తున్న ఇల్లు ఈరోజు విందుతో గుమగుమలాడుతూ సంతోషానందాలతో నిండిపోయింది ఇల్లు. మార్త ఏం చేసింది? ఉపచారం చేసింది. లాజరు ఏం చేశాడు? బుద్ధిగా ఆయన దగ్గర కూర్చున్నాడు. మరియమ్మ ఏం చేసింది? తనకు ఎంతో విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద వెలగొట్టి పూసి పాదములు తుడిచింది. ఇల్లంతా అత్తరు వాసన. నిన్నటిదాకా శవం కంపు ఏయో వాసనలు ఉన్నాయి, ఈరోజు అత్తరు వాసన నిండి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈమె ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఇక్కడ విందు చేస్తుంది, ఇల్లంతా శుభ్రం చేస్తుంది, వంటలు చేస్తుంది. విందు చేయడం అంటే ఒకటే వంట ఉంటుందండి. స్నాక్స్ చేయడం ఒకటే ఉంటుందా? స్నాక్స్ ఒకటే కాదుగా, విందే చేసింది. విందు చేయాలంటే ఎన్ని వంటలు ఉంటాయి, కానీ ఏం చేయట్లేదు. నోరు మీద కూడా మాట్లాడుతూ పరిచర్య చేస్తాను. నేను అంటాను, ఈ పరిచర్య చేయడం మినహా ఇంక నేను ఏది అక్కర్లేదు నాకు. మౌనంగా నా తండ్రి, నా దేవుడు వచ్చినప్పుడల్లా ఆయన సన్నిధిలో నేను పరిచర్య చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ తక్కువ మాట్లాడన్న నోటికి తాళ వేసుకుంటానని మారు మనసు పొందేసి దేవునికి మహిమ కలిగిన గాక. లాజరు ఏం చేశాడు? ఎప్పుడు వచ్చినా నేను కనపడిన బుద్ధిహీనమైన వాడిని గనక నేను చచ్చాను, ఆ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నన్ను బ్రతికించాడు, ఇక నేను ఎప్పటికీ ఆయనను వదిలిపెట్టాను. నిజంగా ఇక్కడ మనం 9-10 వచనాలు చదివితే, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో ఉండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చు. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని వేచి యేసునందు విశ్వాసం ఉంచితి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఇప్పుడు లాజరును చూడడానికి ఎవరైనా వస్తే యేసయ్య కనపడుతున్నాడు, యేసయ్యను చూడడానికి ఎవరైనా వస్తే లాజరు కనపడుతున్నాడు. ఇక చచ్చి బతికాడు గనక యేసయ్యను వదిలిపెట్టనంత
సహవాసంలో కలిగి ఆయనను వెన్నంటే ఉంటున్నాడు, పక్కనే ఉంటున్నాడు. ఏసయ్య కూర్చుంటే కూర్చుంటాడు, నిలబడితే నిలబడతాడు. ఏసయ్య ఎక్కడికైనా వెళ్తే వెనకాల వెళ్తాడు. ఎక్కడ పోయినా ఏసయ్యతోనే లాజరు ఉన్నాడు. లాజరును చూడ వచ్చిన వారికి యేసు కనబడుతున్నాడు, యేసును చూడ వచ్చిన వారికి లాజరు కనబడుతున్నాడు. రక్షించబడిన నీవు నేను కూడా నీలో నాలో యేసును లోకానికి చూపించాలి. అప్పుడే అనేకులు ఆయన విశ్వాసం ఉంచే అవకాశం ఉంటుంది అని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎక్కువ తక్కువగా మాట్లాడే మార్త నోటికి తాళం పెట్టుకుంది. అవసరమైందే మాట్లాడడానికి మరి తీర్మానం చేసుకుంది కనుక మౌనంగా ఉపచారము పరిచర్య చేస్తుంది. అలాగే యేసుని ప్రేమిస్తున్నానని వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చున్న వాక్యం చెప్పడమే కాదు, ఇంత గొప్ప కార్యం నా ఇంట్లో శవము వాసన తీసివేసి వేరే వేరే వాసనలన్నీ తీసేసి దుఃఖపు రవాలను తీసివేసి నా దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని నేను ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకోలేనని హెబ్రీ కన్యకలు, యూదు కన్యకలు వారి కొరకు వివాహం కొరకు దాచిపెట్టుకున్నటువంటి విలువైన అత్తని పగలగొట్టైన పాదాల మీద పోసేసింది. తల వెంట్రుకలతో తుడిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాదములు ముద్దు పెట్టుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యేసయ్య చూడడానికి వచ్చిన ప్రతి వారికి లాజరు కనబడుతున్నారు. వీళ్ళ విధి విధానాలు కనబడుతున్నాయి. అద్భుతం మార్పు కనబడుతుండగా అందరూ ప్రభువును విశ్వసించారు. ముఖ్యంగా చనిపోయి లేచిన వాడు మరల ఎక్కడికో పోకుండా యేసయ్యతోనే ఉన్నాడు. బైబిల్లో మనం గమనిస్తున్నాం. నిన్నటి వారం కూడా మనం నేర్చుకున్నాం. 7 దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు, ఇంకా రోగములు స్వస్థత వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆయన్ని వెంబడించినట్టే ఉంది, కానీ ఆయన వదిలిపెట్టిపోయినట్టు ఎక్కడ లేదండి. అలాగే గుడ్డివాడు చూపు పొందితే గుడ్డి భర్తమై వాడు చూపు పొంది ఆయన వెంట వెళ్ళాను అన్నది. అలాగే పేతురు యోహానుల ద్వారా శృంగారమను దేవాలయం దగ్గర స్వస్థత పొందినటువంటి వాడు కుంటివాడు నడుచుచు గంతులు వేస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడని వాక్యంలో. కనుక దైవ సేవకులను కానీ దేవుణ్ణి కానీ వదిలిపెట్టని కృతజ్ఞతా భావం మనకు అవసరం. నిన్నటి దినమే కదా మనం నేర్చుకున్నాం. ఏమని 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, స్వస్థత అందరూ పొందారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైది. అంటే ఏ ఒక్కరు మిగిలిపోలే, అందరూ శుద్ధులయ్యారు. కానీ ఒక్కడే వెనకటి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని స్తుతించి కనపరిచాడు. ఈ సమరుడి తప్ప ఎవరు లేడా, ఈ సుంకరన్యుడు తప్ప ఎవరు లేరా అన్నాడు దేవుడు. కాబట్టి మరి కృతజ్ఞత కలిగి మరలా ఆయనను వెంబడించే వాళ్ళు, ఆయనతోనే ఉండేవాళ్ళు బహు తక్కువ. కృతజ్ఞత లేదు, దండం పెట్టి సలాం కొట్టి వెళ్ళిపోయారు. ఆ సలాం కొట్టడానికి కూడా రాలే కదా కొంతమంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ మందిగా ఉంటారు. 10కి 1 చూడండి. మరి లోకంలో 10కి 1 అని మనం నిష్పత్తి వేసుకుంటే, శాతం వేసుకుంటే చూడండి లోకం ఎంత ఎలా ఉందో. మనమైతే అట్లా ఉండొద్దు. ఆ 1లోనే మనం ఉందాం. ఈ ముగ్గురులాగా మనం మారు మనసు వచ్చేసింది. ఇక లాజరు ఎప్పటికీ దేవుడిని ఇష్టపెట్టండి. మారు మనసు వచ్చేసింది. ఎక్కువ తక్కువ మాట్లాడడం, సొంతం లేని మాటలు మాట్లాడడం, విశ్వసించేది ఒకటి బయటికి పలికేది ఒకటి మాట్లాడడం, ఇవన్నీ మానేసేసింది. చక్కగా పరిచర్య చేసేది నా డ్యూటీ అనుకుని ప్రభువుకు పరిచర్య చేయడం మొదలుపెట్టింది మార్తమ్మ. నాకు చేసిన ఉపకారాలను బట్టి ఇంటి పెద్దగా నా సహోదరుని బతికించిన బ్రతుకు మమ్మల్ని క్షమించి మా ఇంటికి వచ్చి ఎంత గొప్ప కార్యం చేసి ఈ కార్యం ద్వారా యూదులు అనేకులు విశ్వసించడానికి మూలమైంది. అయినా మేమెన్ని తెలివి లేకుండా అవివేకంగా మాట్లాడినా ఆయన తను చేయదలుచుకున్న కార్యం చేశాడు. ఆలస్యం అద్భుతం కొరకే అన్నట్లుగా చేశాడని నిండు హృదయంతో తను విలువైనదిగా తను ప్రత్యేకించుకున్నదిగా దాచుకున్న ఆ అత్తరు గుడ్డిని పగల కొట్టేసి ఒక స్టీరున్నర ఎత్తు అంటండి బాబోయ్, అచ్చ జటా మాంసం అంటదండి. ఏసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలపైన పాదాలు తుడిచింది. ఇల్లు అత్తర వాసనతో నిండిపోయి. బైబిల్ కామెంట్ పండితులు చెప్తారండి, మన డబ్బుల్లో ఈ కాలం డబ్బులు 50 lakhs అవుతుందంట. అంత ఖరీదైనది. యేసయ్య పాదాల దగ్గర ఏ మాత్రం వెనకకు చూడకుండా పెట్టగలిగింది. నేను అంటాను, మన జీవితాలు అంతకన్నా విలువైనవి. ముందు మన జీవితాలు అర్పించాకే
మనం ఏమిచ్చినా అది మంచిదవుతుంది, చెల్లుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ విషయాలను మనం మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో మనము ఏ విధంగా చూడండి, ఒకసారి దేవాలయంలోకి వెళ్ళాడు, అక్కడ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, అవన్నీ అవి తీసేశాడు దేవుడు, బల్లలు పడదూశాడు, పావురాలు నెగరగొట్టాడు, చిల్లరను డబ్బులన్నీ చిల్లేశాడు చేసి ఆ బెంచీలు పడదూసి నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిలుగా మారుస్తున్నారని చెప్పి ఆ దేవాలయంలో అక్కడ కొంతమంది రోగులు, బలహీనుడు వాళ్ళని ముట్టి స్వస్థపడి వీళ్ళందరూ దావీదు కుమారునికి జయము జయము హోసన్నా జయమని పిల్లలంతా దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తుంటే వాళ్ళు ఏంటి అలా కేకలేస్తున్నారు అని అంటే, దేవుడు అక్కడ బాలుర యొక్క చంటి పిల్లల యొక్క సూతుల మూల కూడా ఒక దుర్గం స్థాపించబడుతుందని నీకు తెలియదా అని వాళ్ళని అడిగి వాళ్ళు కోపంతో మండిపోయారంట. దేవుని చూసినా, దేవుడు చెప్పే మాటలు చూసినా, దేవుడు చేస్తున్న క్రియలు చూసినా, వాళ్ళు పొగిడేది చూస్తున్నా నేను మండిపోతుందంట అండి. అప్పుడు వారిని విడిచి బేతనీయకు వచ్చి బస చేసెను అని లూకాసు మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. వాళ్ళందరినీ వదిలిపెట్టేశాడండి. ఈ దీన కుటుంబం, బీద కుటుంబం, ఈ బేతనీలో కృంగును వీళ్ళ దగ్గరికి వచ్చాడు, వీళ్ళ దగ్గర బస చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వీళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో, వీళ్ళని ఎంతగా ప్రభు మరి చూస్తున్నాడు, సంరక్షిస్తున్నాడో, వీళ్ళని ఎంతగా మరి వీరిని దేవుడికి ఎంత దగ్గరయ్యారు, ఈ విషయాలు మనకు అర్థమవుతుంది. బస చేసేంతగా దేవుడు ఆ ఇంటి వారిని ప్రేమించాడు. ముందు కొంచెం అవివేకంగా, జ్ఞానంగా వాళ్ళు ప్రవర్తించను, ఆ తర్వాత జ్ఞానం కలిగి ప్రవర్తించడం నేర్చుకున్నారు. దాన్ని నేను మారుమనసు అంట. మారుమనసు అనగానే విగ్రహాల్లో నుండి బయటకు వచ్చేసేయడం, విగ్రహ పూజ చేసేయడం మానేయడం మారుమనసు అనుకునే అపోహ చాలా మంది. మారుమనసే కాదంటే, కానీ అదొక్కటే అయిపోలేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి చిన్న చిన్నవి, తెలిసి తెలియని, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, విశ్వసించేది ఒకటి, బయటికి పలికేది ఒకటి, ఇలాంటివి ఉంటాయి చూసారా. కొంచెం నిర్లక్ష్యమైన మాటలు, నిర్లక్ష్యమైన మనం లేనిపోని మాటలు. దేవుడు పిలవలే దోద కూడా వచ్చాడు నేను పిలుస్తున్నాడు అని చెప్పింది. ఇలాంటివన్నీ అరే దేవుడు వచ్చాడు అయ్యా రెండు అని పిలుచుకొచ్చి అయ్యాల పోయి ఇంటికి పిలుచుకొచ్చావు కదా, ఇంట్లో చేర్చుకున్నావుగా, ఈ రోజు ఏంటి అక్కడ పెట్టావు అంటే నేను పిలిచినప్పుడు ఎందుకు రాలేదనా. ఇలాగే ఉంటుంది. దేవుడినైనా దైవ సేవకులనైనా విశ్వాసులు ఇలాగే చేస్తారండి. వాళ్ళు చెప్పగానే పరిగెత్తికిచ్చేసేయాలి, వాళ్ళు చెప్పగానే చేసేయాలి పని, లేకపోతే ఆ పాస్టర్ మీద పగబట్టేస్తారు, పాస్టర్ మీద పగబట్టేస్తారు. అయినను దేవుడు వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళ మాటలు సహించాడు, వాళ్ళ మాటలకు ఒక్కసారి దుఃఖపడాల్సి వచ్చింది, దుఃఖపడ్డాడు, నిటూర్పులు విడుస్తూ సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దాకా నమ్మకుండానే నమ్మని మాటలే చెప్తుంది మార్తమైనను సహించి ఆయన చేయదలుచుకున్న కార్యం చేసి ప్రజలలో, లోకంలో తన నామాన్ని గొప్ప చేసుకున్న దేవుడు మనదే. ఆలస్యం అద్భుతం కొరకే కానీ అది అలక్ష్యం కాదని గుర్తుపెట్టుకోండి. మార్పు లేని ఇంట్లో వాళ్ళ కోసం చేసిన, బలహీనతలను విడిపించడానికి ప్రార్థన చేసిన, ఏన్న సమస్యలు, బాధలు, అవరోధాలు మన యొక్క దైనందిన జీవితంలో మనకు ఎదురవుతున్నా మనం ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. అప్పుడు ఒకవేళ ఆలస్యం అయితే మీరు అనుకోవాలి ఏమని, ఆలస్యం అద్భుతం కొరకే కానీ అది అలక్ష్యం కాదు అనుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కట్లను విప్పమన్నాడు ఆయన యేసు, అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయడు అన్నాడు. ఎందుకు మరి ఏసే ఇప్పొచ్చు కదా లేపినోడు. ఏమండి, ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చి ఏసయ్యే చేయొచ్చు కదండి. ఎందుకు చేయలేదంటే కఠినం లాలు కాబట్టి వాళ్ళనే ఇప్పమండి. కులకట్లు, మత కట్లు, ఆచార కట్లు, కుటుంబం కట్లు, మా ఇంట వంట పిచ్చిపడి ఈ కట్లన్నీ ఏసై ముందు పటాపంచలు అవ్వాలి, తీసేయాలి. తీసేస్తేనే ఆ లాజరుకు విముక్తి, లాజరు కూర్చోగలుగుతాడు, యేసుతో ఉండగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం కూడా ఈ మరియా, మార్త, లాజరు అనే ఈ కుటుంబం ద్వారా దేవుడు మనకు నేర్పించిన సత్యాలు మన మనస్సులో నాటనిద్దాం, మనస్సులో తీసుకుందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మనం ఉందాం. ఏ విషయాలు మనం ఇంకా మారు మనసు పొందాల్సి ఉందో ఆలోచన చేసుకుందాం. పలికేది ఒకటి, విశ్వసించేది ఒకటి లాగా ఉండకూడదు. నీ క్రియలు ఒకటి, నీ మాటలు ఒకటి, నీ చేష్టలు ఒకటిగా ఉండకూడదు.
క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పాడు దేవుడు. నువ్వు ఒక పలికావా, అది క్రియల్లో కనపడాలి. నువ్వు మాట్లాడావా, అది ఆ మాటకు విలువ ఉండాలి, దేవుని ముద్ర ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది అనడం, మనసులో ఒకటి ఉంటే బయటకు ఒకటి చెప్పడం వేషధారణ అవుతుంది, ఆ విశ్వాసం అవుతుంది. అట్లా మనం చేయదు. ఏమైనా దేవుని దుఃఖ పెట్టే వాళ్ళంగా కాకుండా దేవునికి మహిమ తెచ్చే అలాంటి మంచి మారు మనసు మనం పొందుదాం. విలువైనది ఏదో తన కొరకు దాచుకుంది, కానీ ఎంత అద్భుతం చేశాక ఇక నాకెందుకయ్యా, నీ పాదాల దగ్గర పడి బతుకుతామ్మా, ఏమి లేకపోయిన పర్వాలేదు కానీ అని చెప్పి ఆ పగలగుటైన పాదాలకు ఆయన ఎట్లా సన్మానించాలో, ఎట్లా ఆయనను ఘనపరచాలో, ఎట్లా ఆరాధించాలో మాటలతో కాదు చేతలతో చేసిందని మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక క్రియలు కనపడాలి. దేవుడు గొప్పవాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడంటే, నేను ప్రేమిస్తున్నానంటే మరి మనం ప్రేమించినట్టే మన క్రియలు ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఇక్కడ లాజరుకు రావాల్సిన మారుమనసు వచ్చింది. ఎప్పుడు గైరు హాజరయ్యేవాడు, ఇప్పుడు యేసయ్యను వదలకుండా ఆయనతోనే ఉన్నాడు. అనేకులు లాజరును చూసి చేసినందుకు విశ్వాసం ఉంచారు. నిజమా, వాస్తవమా? చనిపోయిన వాడు బ్రతికాడంట అంటే పక్కనే కనపడుతున్నాడు కదా, ఇంకా విశ్వసించకుండా ఎలా ఉంటారు? అది ఆ సలాంగొట్టి బయటికి వెళ్ళిపోయింది అనుకో, మళ్ళా దరిద్రంగా ఇంకంతే, అసలు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుతో ఉన్నవారమని గుర్తెరగాలి. వీరి విద్య లేని పామరులని వారు ఎరిగి వారి ధైర్యమును చూచి వీరు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి అని ఈ అపోస్తల కార్యం 4:13 మాట రాయబడి ఉంది. చూసే లోకం యేసుతో ఉన్నామని గుర్తుపట్టాలి, వీళ్ళు యేసుతో ఉన్నవారని గుర్తుపట్టాలి, వీరు యేసు పిల్లలని గుర్తుపట్టాలి, యేసుని విశ్వసించిన వారని గుర్తుపట్టాలి. మన ముఖములోనే ఆ తేజస్సు, ఆ కళ, ఆ దేవుని రూపం మనలో కనబడాలి, క్రియల్లో అంతకన్నా ఎక్కువగా కనపడాలి. అలా మనమందరము కూడా ఒక మారు మనసు. ఏ విషయంలో దేవునికి ఆయాసంగా ఉందో, ఏ విషయంలో దేవుని చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందో, ఏ విషయంలో దేవునికి దుఃఖం కలిగిస్తున్నాము, వీటన్నిటిలో మనం మారు మనసు పొందేద్దాం. మారు మనసు అనే చక్కటి టైటిల్ ఈ కుటుంబానికి సరిపోతుంది. అందరూ మారు మనసు పొందేశారు, ముగ్గురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగ్గురు దేవుని నామని మహిమపరిచారు. ఇహమందు 100 రెట్లు, పరలోకమందు నిత్య జీవం వారు పొందుకుంటారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.